రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఒరే, టైం ఎంత అయిందిరా? 9:55. ఒరే, మన కొంపలు ముంచే టైం దగ్గర పడిందిరా. నువ్వన్నట్టు మనం పెట్టాబడే సర్దుకునే టైం వచ్చేసింది. దేవకి! దేవకి! అమ్మా దేవకి! దేవకి! అమ్మా దేవకి! ఇదేంటి అమ్మ గురించి అరుస్తున్నారు? దేవకి! దేవకి! అక్క! దేవకి! 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 అమ్మ దేవకి! అమ్మ దేవకి! నందు నందు కార్తీరా! డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెండ్? మేడం మీద నుంచి పడిపోయింది. ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయండి. సరే సార్. డాక్టర్ ముకుంద్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. ఏంట్రా, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది నాన్న? అదే నాకు తెలియలేదురా. అరుపులు విని పరిగెట్టుకుంటూ వచ్చాను. అదే అసలేమైంది? ఎలా జరిగింది? అల్లుడు, మా కళ్ళ ముందే మొదటి అంతస్తు బాల్కనీ నుంచి జారి పడిపోయింది బావా. అవును అవునల్లుడు. ఎలా జారిపడిందిరా? బాల్కనీ నుంచి జారిపడేంత అన్సేఫ్గా ఏం లేదే. 3 feet హైట్ కూడా ఉంది కదా, ఎలా జారిపడుతుంది? అదే అర్థం కావట్లేదు బావా. మొక్కలకు పోసిన నీళ్లు కిందేమైనా ఉన్నాయేమో. ఆ నీళ్ల మీద కాలేసి పొరపాటున అదుపు తప్పి పడిపోయినట్టుంది. మా కళ్ళ ముందే పడిపోవడం చూసాం బావా. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేలోపు కింద పడిపోయింది. నాన్న, డాక్టర్ డాక్టర్ కండిషన్ ఎలా ఉంది? భయపడాల్సింది ఏం లేదు కదా? సివియర్ హెడ్ ఇంజురీ అయింది. బాగా బ్లడ్ లాస్ అయింది. ఫస్ట్ ఎంఆర్ఐ చేస్తే తప్ప ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందో లేదో తెలియదు. మీరేం కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుందిగా. తండ్రి, నా కూతురు ప్రాణాలకి ఏం కాకుండా కాపాడు తండ్రి. అమ్మా, ఎందుకు చేసిందిరా ఇంత అఘాయిత్యం? కళ్ళ ముందే అలా దూకేసిందేంట్రా? అసలు ఎందుకు చేసింది ఇంత పని? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అయినా నువ్వేంటి బావడగ్గాని దూకేసిందని చెప్పడానికి సిద్ధపడిపోయావు? ఏం చేయనురా? కొంపలు మునుగుండేవి తెలుసా? నువ్వెక్కడ చెప్తావో అని కంగారులో కాలు జారిందని చెప్పాను. మనం అక్కడ ఉండగానే అక్క దూకేసింది అంటే ఎందుకు ఏంటని బావకు అనుమానం రాదా? అనవసరంగా నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుండేదానివి. అందుకనే ఏదో కాలు జారి పడిందని కట్టుకథ చెప్పాను. జాగ్రత్తగా ఉండు నువ్వు. అనవసరంగా నోరు జారకు. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది చూస్తుంటే
భయం వేస్తుందిరా. దాని ప్రాణాలకి ఏమైనా అవుతుందేమోనని. దానికి ఏమైనా అయితే మన బ్రతుకులు ఏం కావాలరా? అది ఎన్ని కలలు కందిరా. చచ్చా, ఏం కాదులే అమ్మా, అక్కకి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అత్తేకేం కాదు, మీరు భయపడకండి, ఏడవకండి ప్లీజ్. ముందులా కూర్చోండి, కూర్చోండి. ముందు మంచినీళ్ళు తాగండి, దయచేసి తాగండి. అయ్యో, ఏడవకండి ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా ఏడిస్తే ఎలా? అటు మావయ్యని చూడండి, ఆయన పక్కన మీరు నిలబడి ధైర్యం చెప్పాలి కదండి. మీరే ఇలా అయిపోతే ఎలాగా? అత్తయ్యకేం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. నాకే ధైర్యం లేకపోతే మా నాన్నకి నేనేం ధైర్యం చెప్పగలను? మా అందరి ధైర్యం, బలం, ప్రాణం మా అమ్మే. నీకు తెలీదు మధు, నిన్ను ఎవరితోనూ అంత త్వరగా కలవను, ఎవరితోనూ అంత త్వరగా దగ్గరవ్వను. కానీ నేను పుట్టిన దగ్గర నుంచి నేను అత్యంత దగ్గరగా ఉన్న మనిషి, నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి, గౌరవించిన వ్యక్తి మా అమ్మే. ఎందుకంటే మా అమ్మకి ప్రేమించడం తప్ప, త్యాగం తప్ప ద్వేషం తెలీదు. కుటుంబం కోసం, అందరి కోసం మా అమ్మ ఎంతలా ఆలోచించదు, ప్రతి విషయాన్ని ఎంతలా పట్టించుకుంటుందో నాకు మాత్రమే తెలుసు. నా చిన్నతనం నుంచి నేను బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా మా అమ్మ నా వెన్నంటే ఉండేది, ప్రతిదీ నాతో షేర్ చేసుకునేది. అలాంటిది ఇవాళ అమ్మకిలా అయిందంటే తట్టుకోలేకపోతున్నాను. నాకు అర్థమవుతుందండి, అత్తయ్య అంటే మీకు ప్రేమని తెలుసు, కానీ ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నారని ఇప్పుడే తెలుస్తుంది. అమ్మకేమైనా అయితే నేను బతుకుండను. అలా మాట్లాడకండి, అత్తయ్యకేం కాదు. అసలు ఇలా జరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది నాకు పాలుపోవడం లేదు. ఒక పావుగంట క్రితం నవ్వుతూ మాట్లాడిన మనిషి సడన్ గా ఇలా చూస్తే నాకు చాలా షాకింగ్ గా ఉంది. కానీ ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఉంది, కాస్త ధైర్యంగా ఉండాలి. అందరూ భయపడితే ఎలా? మన ధైర్యమే అత్తయ్యని ప్రమాదం నుండి బయటపడేస్తుంది. ధైర్యంగా ఉండండి. అమ్మకెప్పుడు నా గురించి, మా గురించి, చెల్లెలి గురించి, తమ్ముడు గురించి ఆలోచన, మా భవిష్యత్తు గురించి ఆలోచన. నాకు తెలిసి అమ్మకి నా విషయంలో ఎలాంటి దిగులు, బాధ, భయం ఏం లేవు. ఆవిడ సంతోషంగా ఉండడం కోసం నేనేం చేయాలో అది చేస్తూనే ఉంటాను. కానీ సుధీర్ విషయంలోనే అమ్మ చాలా ఒత్తిడికి గురవుతున్నట్టుంది. అలా ఆలోచిస్తూ ఏదో పరధ్యానంలో పడిపోయినట్టున్నారు. ఏమండి, అత్తయ్యకి సుధీర్ గురించి బాధ ఆలోచన ఉండొచ్చు, కానీ జరిగిన దానికి సుధీర్ని ముడిపెట్టుకొని మీరిలా లేనిపోని అపార్థాలు తీసుకురాకండి. అత్తయ్య గారు కోలుకుంటే ఏం జరిగిందో ఏంటో తెలుస్తుంది. ముందు అత్తయ్య గారు ఏ ప్రమాదం లేకుండా సేఫ్గా బయటపడాలి.
దాని గురించి దేవుణ్ణి ప్రార్థించండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. భగవంతుడా, మా అమ్మకేం కాకూడదు. అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. టైం 8 దాటింది కదా, ఒకసారి నువ్వు ఫోన్ చేసి పలకరించు. అలాగేనండి. ఏంటి ఫోన్ తీయలేదా? లేదండి. రింగు పూర్తయ్యేంత వరకు చూడు. ఉమ్. తీలేదండి. ఒకసారి చేసావు కదా, మిచ్చిరికాయలు ఎక్కడికి పారిపోదు, చూసుకొని చేస్తుందిలే. కాసేపు ఆగు, తర్వాత చేద్ది గాని. ఉమ్. ఒకసారి దేవకి ఫోన్ చేసి మాట్లాడకూడదు? అలాగేనండి. ఏమైంది? దేవకి వదిన కూడా ఫోన్ తీయట్లేదండి. అవునా, సరే కాసేపు ఆగి చేద్దాం. ఉమ్. రమణి, ఆ దేవుడు కొన్ని విషయాల్లో మనకు అన్యాయం చేసిన మధు విషయంలో మాత్రం ఆ దేవుడికి నేను కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. మంచి జీవితాన్ని ఇచ్చాడు. రమణి, సాయంకాలం ఇద్దరం ఒకసారి అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దామా? నేను కూడా అదే అనుకుంటున్నానండి. వెళ్ళొద్దాం. మళ్ళీ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఏమండి, 2 నిమిషాలైంది అమ్మాయికి ఫోన్ చేసి. మీరే ఇందాకన్నారు మిస్డ్ కాల్ ఏమీ ఫోన్ నుంచి పారిపోదు, తను చూసుకుని ఫోన్ చేస్తుందిలే అని. మళ్ళీ మళ్ళీ చేస్తే ఏం బావుంటుంది? తను నిద్రపోతుందో ఏంటో. సర్లే, తనే చేస్తుంది. ఉమ్. సార్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. పదన్నానా. ఏమి జాతకమే, అన్నీ అరిష్టాలే. ఏంటి అలా చూస్తున్నావు? అలా చూస్తే భయపడతాననుకున్నావా? ఎవరికైనా ఏదైనా మంచి తలపెడితే చుట్టూ అందరికీ శుభం జరగాలి అంటుంటారు. మీ ఇంట్లో ఎవరికి ఏ శుభం తలపెట్టినా అవతల వాళ్ళకి ఏదో ఒక ఆపద వస్తుంది. బామ్మగారు, దయచేసి మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నారో మీకు తెలిసే మాట్లాడుతున్నారా? తెలిసే మాట్లాడుతున్నానే. అయినా తెలియకపోవడానికి ఏముంది ఇందులో? అమ్మా, ఏంటిది? నువ్వు ఊరుకోవే. నువ్వు నోర్మీరా. ఏ భయమా? ఉన్నదేగా అంటున్నాను. వీళ్ళక్కతో పెళ్లి నిశ్చయం చేశారు. గుళ్ళో దేవుడి దయ కూడా లేకుండా ఆ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయి అందరి ముందు పరువు పోయింది. అంతటితో పోయుంటే బావుండేది. ఈవిడి గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు చూడు, ఈవిడ కార్యానికి ముహూర్తం పెడితే బెంగళూరులో వాడు దెబ్బలు తిన్నాడు. మొన్నటికి మొన్న వీళ్ళ నాన్న హాస్పిటల్ పాలయ్యాడు. ఇప్పుడు అత్తగారు ప్రాణాల మీదకి తెచ్చుకుని హాస్పిటల్లో పడుంది. మరి ఇదంతా ఎవరి పాదమహత్యమో? బామ్మగారు, ఏంటి? దయచేసి నా మీద కోపమో ద్వేషమో ఉంటే అది పక్కన పెట్టి అత్తయ్య కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించండి. ఇలా నెగిటివ్గా ఆలోచించకండి. ఈ టైంలో అత్తయ్య మంచి గురించి మాత్రమే ఆలోచించండి. ప్లీజ్, మీకు దండం పెడతాను. ఈవిడ మంచి కోరుకోమంటే అంతా మంచి జరిగిపోతుందనుకుంటా. నా కూతురి ప్రాణాల మీదకి వచ్చింది కదా దేవుడా. డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సిపి, ఎంఆర్ఐ ఎందులోనూ ఇష్యూస్ లేవు. షీఈ్ వెరీ లక్కీ. బై ద గాడ్స్ గ్రేస్ అంత ఎత్తు నుంచి పడ్డా బోన్స్ ఏమీ క్రాక్ అవ్వలేదు. జనరల్లీ అంత ఎత్తు నుండి పడితే లెగ్గో హ్యాండో ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఏం కాకుండా సేవ్ అయ్యారు. పైనుంచి పడేటప్పుడు
కింద బెడ్ మీద పడిందట డాక్టర్. అందువల్లే మీరన్నట్టు లక్కీగా ఎలాంటి బోన్ ఫ్రాక్చర్స్ లేకుండా సేవ్ అయ్యారు. కింద బెడ్ మీద పడ్డారా? అవును డాక్టర్. ఇంట్లో కొత్త బెడ్స్ మారుస్తూ పాత బెడ్స్ని తీసుకెళ్లి బయటపడేశారు. అదృష్టవశాత్తు ఆ బెడ్స్ తను పడిన చోటు ఉండడం వల్ల తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అంత హైట్ నుంచి వెల్లకిలా పడితే ప్రాణాలకి ఎంతో కొంత రిస్క్ ఉండేది. తల వెనుక గాయమైన బ్రెయిన్లో ఎలాంటి బ్లడ్ క్లాట్స్ కానీ ఇతరితర ఇబ్బందులు ఏవీ లేవు. కాకపోతే పడ్డప్పుడు నెక్ ట్విస్ట్ అవడం వల్ల నెక్ బోన్కి కాస్త ఇబ్బంది కలిగింది. నెక్ మేజర్ ఇష్యూ ఏం లేదు కదా డాక్టర్? నథింగ్ సీరియస్ ఇష్యూ. బట్ ఆవిడికి కాస్త నెక్ మూవ్మెంట్స్కి కాస్త 2 వీక్స్ ఇబ్బందిగా ఉంటుంది. స్పాండిలైటిస్ కాలర్ వాడుతూ ఉంటే స్లోలీ ఆ పెయిన్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. తలకైన గాయం మానడానికి 2 వీక్స్ పడుతుంది. మీరు అంతవరకు కంటిన్యూస్గా మెడిసిన్స్ని ప్రాపర్గా వాడండి. 1 వీక్ తర్వాత రివ్యూకి రండి, అప్పుడు పరిస్థితి చూద్దాం. అమ్మకి వేరే ఏం ఇబ్బంది లేదు కదా డాక్టర్? నథింగ్ అండి. చేయాల్సిన అన్ని టెస్టులు చేశాం కదా. ఏ టెస్ట్లోనూ ఏ కాంప్లికేషన్స్ లేవు. ఓసారి పేషెంట్ కండిషన్ చూసి ఇవాళే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డైట్ అది? డైట్ ఏం లేదండి. రెగ్యులర్గా మేడం ఏమేమి తింటారో అవన్నీ పెట్టండి. కాకపోతే ఆహారం కాస్త బాగా తీసుకోవాలి. నెక్ ఇష్యూ వల్ల కొంచెం మింగడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. దగ్గరుండి ఆవిడ్ని కాస్త టేక్ కేర్ చేసుకోండి. షూర్ డాక్టర్. డాక్టర్, మేమిప్పుడు వెళ్ళి దేవకిని చూడొచ్చా? తప్పకుండా. కాకపోతే ఇంజెక్షన్ ద్వారా పెయిన్ కిల్లర్ ఇచ్చాం కదా, కొంచెం డ్రౌజీగా ఉంటారు. మీరు వెళ్ళి ఎలాంటి ఆందోళన చెందకుండా ఏం కాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఆవిడ కాస్త ధైర్యం చెప్పండి. ఆవిడ ఎంతవరకు మాట్లాడగలదో అంతవరకే మాట్లాడండి. ఆవిడ్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఓకే డాక్టర్, మేము వెళ్ళి తను చూసొస్తాం. ఎస్ ప్లీజ్. నందు, అమ్మ ప్రాణాలకేం ప్రమాదం లేదని చెప్పారు. ఆరోగ్యానికి వేరే ఇబ్బంది ఏమీ లేదు కదా? కాళ్ళు చేతులకి ఏం కాలేదుగా? అదేం లేదమ్మమ్మ. తలకు అయిన గాయంతో పాటు మెడకి కాస్త ప్రాబ్లం ఉంది అన్నారు. అది భయపడాల్సిందేం లేదు. నెక్కి సర్జికల్ కాలర్తో మెల్లగా సర్దుకుంటుంది అన్నారు. డిశ్చార్జ్ కూడా చేసేస్తామన్నారు. మేం వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చమ్మమ్మ. అమ్మా మధు, మీ నాన్న చేస్తున్నాడు, మాట్లాడమ్మా. పదండి. పదరా. హలో నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అదేంటమ్మా, నీ ఫోన్కి మీ అమ్మ 2-3 సార్లు ఫోన్ చేసింది, నువ్వు తీయలేదు. మీ మామగారి ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నావేంటి? మావయ్య గారే మాట్లాడమని ఇచ్చారు నాన్న. అవునా? అదేంటి పొద్దున్నే బిజీ అయిపోయాడు వాడు? నానా, మీకు విషయం చెప్తాను, కంగారు పడకండి. ఏమైందమ్మా? ఏమైందండి? అమ్మా మధు. నానా, మీరేం భయపడకండి. మేము హాస్పిటల్లో ఉన్నాం. నా ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది. హాస్పిటలా? ఎవరికి ఏమైందమ్మా? హాస్పిటల్ ఏంటండి? అదే అడుగుతున్నాను. అమ్మా మధు, ఏమైందమ్మా? అత్తయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం నానా. మీ అత్తయ్య గారికా? ఏమైందమ్మా దేవకికి? నిన్న రాత్రి 1st ఫ్లోర్ నుండి ప్రమాదం సాతు కింద పడిపోయారు నాన్న. ఏంటి, 1st ఫ్లోర్లో నుంచి పడిపోయారా? అవును నాన్న. అదృష్టం బాగుండి ప్రాణాలకేం ప్రమాదం లేదు. నిజంగా ఏం ప్రమాదం లేదు కదా? లేదు నాన్న. ఇప్పుడే మావయ్య గారు ఆయన డాక్టర్ గారితో మాట్లాడొచ్చారు. పైనుంచి పడ్డారంటే పెద్ద ప్రమాదమే కదమ్మా. దేవకికి ఏమైంది? హెడ్ ఇంజరీ మాత్రం అయ్యింది నాన్న. మెడ కాస్త ఇబ్బంది ఉందంట, అది కూడా సర్దుకుంటుంది అంటున్నారు. అవునా? పోనీలే అమ్మా, ఆ దేవుడి దయ వల్ల గోడుతో పోయింది. మొదటి అంతస్తులోంచి పడ్డా ఆవిడికేం కాకపోవడం, కాళ్ళు చేతులు విరగకపోవడం నిజంగా అదృష్టమే. అత్తయ్య గారు పడ్డ చోట పాత బెడ్స్ ఉన్నాయి నాన్న. అదృష్టవశాత్తు బెడ్ మీద పడ్డారు కాబట్టి ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు. అవునా అమ్మా? మీ అత్తయ్య గారిని చూసావా? లేదు నాన్న. అత్తయ్యని చూడ్డానికి వెళ్తున్నప్పుడే మీరు కాల్ చేశారు. అలాగా? సరేనమ్మా,
నువ్వు వెళ్ళి చూడు. ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో చెప్పు. నేను మీ అమ్మ బయలుదేరి వస్తాం. వద్దు నాన్న, మీరు బయలుదేరకండి. డాక్టర్ డిశ్చార్జ్ చేసుకోవచ్చని చెప్పారట, కానీ ఎన్నింటికో ఏంటో తెలీదు. సాయంకాలం డిశ్చార్జ్ చేసినట్టయితే మీరు రావచ్చు. దానికి ముందైతే మీరు రావడానికి ఆలస్యం అవుతుందేమో. డిశ్చార్జ్ టైం అడిగి మీకు కాల్ చేస్తాను. అలాగేనమ్మా. ఎందుకైనా మంచిది, మేము రెడీ అయ్యి ఉంటాం. అలాగే నాన్న. ఏంటండి ఈ దారుణం? అసలు ఎలా జరిగిందంట? మొదటి అంతస్తు నుండి పడిపోవడం ఏంటండి? ప్రమాదం సత్తు పడిపోయిందంట. దేవుడి దయ వల్ల ప్రాణానికి ఏం కాలేదు. పాపం రాజు ఎంత టెన్షన్ పడుతున్నాడు. అల్లుడు గారికి కూడా తల్లంటే ప్రాణం. బాగా భయపడిపోయి ఉంటారు. మనం వెంటనే వెళ్తే బాగుంటుంది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. బయలుదేరకండి, వెయిట్ చేయండి, నేను చెప్తానంటుంది. ఎందుకైనా మంచిది, మనం రెడీ అయి ఉందాం. అమ్మాయి నుంచి కాల్ రాగానే హాస్పిటల్కో ఇంటికో వెళ్దాం. వెళ్ళి చీర మార్చుకో. అలాగేనండి. వీళ్ళకి 6 నెలల వరకు ముహూర్తం పెడితే ఇంట్లో ఏదో ఒక పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉందని సిద్ధాంతి చెప్పినా కూడా ముహూర్తం పెట్టించాం. ఆ సిద్ధాంతి చెప్పినట్టే జరిగింది.